విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 ప్రాసెసెస్ ఎక్స్‌ప్లెయిన్ హౌ మెమరీ వర్క్స్? స్మృతి ఎలా పనిచేస్తుందో చూపించే 3 ప్రధాన ప్రక్రియలేవి? ఈ ప్రశ్న గతంలో సీటెట్ ఎగ్జామినేషన్‌లో అడగడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే ఎన్కోడింగ్ స్మృతి చిహ్నాలు ఏర్పడడం, స్టోరేజ్ ధారణ, రిట్రైవల్ వెలికి తీయడం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు బోర్డ్ చూస్తున్నారు. చూడడం ద్వారా, నా మాటలు వింటున్నారు. వినడం ద్వారా మీ బ్రెయిన్‌లో ఒక రసాయనిక చర్య జరిగి, ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి, ఈ కాన్సెప్ట్ సంబంధించి విజువల్ లేక ఆడిటరీ ఎన్‌గ్రామ్స్ ఏర్పడతాయి. వీటినే న్యూరోగ్రామ్స్ అంటారు. సో, దీన్నే ఎన్‌కోడింగ్ అంటాం. చూసి నేర్చుకున్న అంశాలు మీరు కొంతకాలం గుర్తులో ఉంచుకుంటారు. దానినే స్టోరేజ్ లేక ధారణ అంటాం. ఎప్పుడైనా ఎగ్జామినేషన్‌లో అవసరమైనప్పుడు ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఈ నేర్చుకున్న అంశాలు స్మృతి ప్రక్రియలోని 3 దశలు మీరు గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని వెలికి తీయడం అంటాం. చిన్న ఉదాహరణ, ఈ యొక్క బ్రెయిన్ అనేది ఒక కుండ లాంటిది. ఈ కుండలోకి నీళ్లు రావడం అనేది ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడడం. ఇది ఫస్ట్ స్టెప్. ఈ యొక్క నీటిని కొంతకాలం మనం స్టోర్ చేసుకుంటే దాన్ని స్టోరేజ్ అంటాం. దాన్ని ధారణ అంటాం. ఈ ధారణ చాలా ఇంపార్టెంట్ మెమరీ ప్రాసెస్‌లో. సో, మనకు దాహం వేసినప్పుడు, థర్స్టీగా ఉన్నప్పుడు ఈ యొక్క నీటిని వెలికి తీయడమే రిట్రైవల్ లేక వెలికి తీయడం. సో, నీళ్ళనేవి స్మృతి చిహ్నాలనుకోండి. ఆ నీటిని కుండలో కొద్ది కాలం మనం భద్రపరుచుకుంటే దాన్నే ధారణ, స్టోరేజ్ అనుకోండి. ఈ యొక్క నీటిని బయటికి తీయడమే, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని బయటికి తీయడమే రీకాల్ రూపంలో, రికగ్నిషన్ రూపంలో ఈ ధారణలో ఉంచుకున్న అంశాలు వెలికి తీయడమే రిట్రైవల్. ఈ విధంగా స్మృతి ప్రక్రియలో 3 ముఖ్యమైన దశలుంటాయి. డియర్ స్టూడెంట్స్, మీరు నాలెడ్జ్ బిట్స్‌కి ఆన్సర్ చేయాలంటే, బాగా రీకాల్ ఎబిలిటీ, రికగ్నిషన్ ఎబిలిటీ రావాలంటే స్మృతి ప్రక్రియలోని ఈ 3 దశలు బాగా నేర్చుకోండి. ఈ ధారణ బాగుండాలంటే ఎప్పుడు కూడా మనం పదే పదే నేర్చుకుంటున్న అంశాలను రిపిటేషన్ చేసుకోవాలి. చూడకుండా మనం రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్లు. సో, మెమరీ ప్రాసెస్‌లో ఉండే 3 దశలు ఏంటంటే ఎన్కోడింగ్, స్టోరేజ్ అండ్ రిట్రైవల్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్‌తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.